ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం. కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. మన కాలనీలో కొత్త పిల్ల, ఈమెను పటాయించుకోవాలి. ఎవడో నన్ను చూసి సొల్లు గార్చుకుంటుడు. అరే వా, పిల్ల నన్నే చూస్తుంది. ఈ మొడ్డగానికి ఒక జలకిస్సా. హాయ్. అరే అతుగా పిల్ల చేయి చూపిస్తుందిరా, నువ్వు కూడా చూపి. హాయ్. కొత్త బకరాగడ దొరికిండు. ఇక ఈ పిల్లని వదిలేదేలే. హాయ్. హాయ్. పొద్దుగాల బాల్కనీ నుండి చెయ్యి ఊపింది నేనే. తెలుసు. మీ పేరేంది? ప్రేరణ. నైస్ నేమ్. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? గతంలో నలుగురిని వాడుకొని వదిలేసిన బే, నువ్వు ఐదోన్వి. ఓ నో, ఐఎమ్ స్టిల్ సింగిల్. అరే ఆతుగా, ఇదే మంచి ఛాన్స్. పిల్లని మాత్రం వదలొద్దు. ఏదైనా పని మీద వెళ్తున్నారా? యా, అమీర్పేటలో నా కోచింగ్ క్లాస్ ఉంది, అక్కడే వెళ్తున్నా. అమీర్పేట్కి వెళ్తున్నారా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా అటే పోతున్నా. సుల్లిగాడు ఇండైరెక్ట్ గా బండి ఎక్కుమంటుండు. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేయాలనా? ఇప్పుడే కలిసి అప్పుడే బండి ఎక్కమంటే కొంచెం కష్టం, కానీ అటే వెళ్తున్నా అన్నారు కాబట్టి డ్రాప్ చేయొచ్చు. A few moments later. కోచింగ్ లో ఏ సబ్జెక్ట్? జావా క్లాస్ కి వెళ్తున్నా. నెక్స్ట్ మంత్ జాబ్ ఇంటర్వ్యూ ఉంది, మంచిగా ప్రాక్టీస్ చేద్దామని. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీరా, అయితే నాకు బి మస్తు బెనిఫిట్. మరి మీరేం చేస్తున్నారు? మాది స్టీల్ అండ్ ఐరన్ బిజినెస్. అంటే గుద్దబచ్చినోడే, ఇంగుద్ద బాగా దిగొచ్చైతే. మీ క్లాస్ ఎప్పుడైపోతుంది? 7 కి. ఒకవేళ ఆ టైం లోపు నా పని అయిపోతే పికప్ చేసుకొని వస్తా. సుల్లిగాడు ఇండైరెక్ట్ గా ఫోన్ నంబర్ అడుగుతుండు. నో ప్రాబ్లం, రండి. వచ్చినాక కాంటాక్ట్ చేయాలంటే మీ నంబర్ ఉండాలి కదా. సరే ఇస్తా, తీసుకోండి. హాయ్ ప్రేరణ, రండి పోదాం. బక్రాగాడు వచ్చి వెయిట్ చేస్తుండు. మీ పేరేందో చెప్పలేదు. ఆతుగాడు. అతుగా, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నేనే అడుగుదాం అనుకున్నా, నువ్వే అడిగినావు. ఏం కావాలనో ఆర్డర్ చెయ్యి. భయ్యా, కార్నెటలో చాక్లెట్ కోన్, పిస్తా, వనీలా, ఆరెంజ్, ఇంకొక మట్కా కుల్ఫీ. A few moments later. ఈమెంది ఒక్క ఐస్ క్రీమ్ తింటది అనుకుంటే 10 ఐస్ క్రీమ్లు దెంగి తింటుంది. మేడం 600 బిల్ అయింది. సరే, ఫోన్ పే చేస్తా. ఏ వద్దొద్దు, బిల్ నేనిస్తా. ఐస్ క్రీమ్ తిన్నది నేను, సో బిల్లు కూడా నేనే ఇస్తా. కానీ తినిపించింది నేను, సో బిల్ నేనే ఇస్తా. ప్రేరణ, వీతో ఇంకా డిస్కస్ చేయకు. సడన్ గా ఈ సుల్లిగాడు మారిపోతే నేను బొంగులో గుడుస్తా. సరే, మీ ఇష్టం. హాయ్ ప్రేరణ. హాయ్ అతుగా. ఫోన్ చేస్తుంటే కలుసలేదేంది? రీఛార్జ్ అయిపోయింది, అందుకే కలుస్తలే. అబ్బా, ఇప్పుడు రీఛార్జ్ కూడా చేయాలనా? సరే, నో ప్రాబ్లం, నేను చేస్తా. వద్దు, నేనే చేసుకుంటా. సుల్లిగా చేరా. నేనే చేస్తా, ఇదే ఫైనల్. సరే, మీ ఇష్టం. 800 ప్లాన్ చేయండి. 800 ముడ్డ కూర్చున్నా పో. హలో. అరే హోలే, నాకు అర్జెంట్ గా 1000 రూపాయలు అవసరం ఉంది. నా అకౌంట్ లో 300 ఉన్నాయి. నువ్వు జస్ట్ ఒక 700 అప్పి. తిరిగి ఎప్పుడు ఇస్తావు? 2 రోజుల్లో ఇచ్చేస్తారా? ఇయ్యకపోతే గుద్ద దెంగేస్తా. రీఛార్జ్ చేసినా. ఏమైంది? అంతా ఓకేనే కదా? అంతా ఓకేనే రా ముడ్డగా. లేదు ఆతు, నాట్ ఓకే. ఏమైంది ప్రేరణ, నాకు చెప్పవా? కొంచెం పర్సనల్ మ్యాటర్, అందుకే చెప్పలేకపోతున్నా. నాతో షేర్ చేయొచ్చు కదా. ఇన్స్టిట్యూట్ ఫీజు 10,000 కట్టేది ఉంది, కానీ అతను 5,000 ఉన్నాయి. ఇంకో 5,000 ఎలా అరేంజ్ చేయాలో అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు 5,000 బొక్కనా నాకు? ఓ అంతేనా? అంత దానికి టెన్షన్ పడతావేంది? నేను ఇస్తాలే. నీ గుద్దద్ది కూడా చాలా ఈజీగా ఉంది రాతుగా. మీకెందుకంటే ఇబ్బంది, నేను ఎలాగో అలాగా అరేంజ్ చేసుకుంటా. నేను నీకు బాగా కావాల్సిన వాడిని అనుకో, సో వద్దనకుండా తీసుకో, ఇస్తా. ఓకే? చేప గట్టిగా చిక్కింది. ఓకే, మీ ఇష్టం. నిన్నటి నుండి ఇప్పటిదాకా 10,000 బొక్క పడ్డది నాకు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక కొత్త యాప్ తీసుకొచ్చాను. దాంతో మీరు 8,888 రూపాయలు గెలవచ్చు. ఆ యాప్ పేరే బెట్ వీజా. బెట్ వీజా మీకు 500 జాయినింగ్ బోనస్ కూడా ఇస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు నా ప్రోమో కోడ్ గుణపం యూజ్ చేస్తే మీకు 5 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. అంటే డబుల్ ద ఛాన్స్ టు విన్. సో ఇలాంటి డిపాజిట్ లేకుండా సైన్ అప్ అవ్వండి. బెట్ వీజాలో మీరు స్పోర్ట్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఫ్రీ లైవ్ మ్యాచెస్ చూడొచ్చు, క్యాసినో గేమ్స్, ఇంకా ఎన్నో మనీ గెలవచ్చు. బెట్ వీజాలో మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే 300 గెలవచ్చు. మీరు రిఫర్ చేసిన ఫ్రెండ్ ఇంకెవరికైనా రిఫర్ చేస్తే
చేస్తే ఆ పైసలు కూడా మీకు వస్తాయి. అంటే అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. బెట్ విజాలో డిపాజిట్ ఇంకా విత్డ్రాల్ 24/7 అవైలబుల్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేయొచ్చు, ఎప్పుడైనా తీయొచ్చు. మినిమం డిపాజిట్ ఇస్ 100 అండ్ మినిమం విత్డ్రా ఇస్ 1000. వరల్డ్ కప్ మెగా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి, ఇంకా విన్ అవ్వండి 8,88,888 రూపాయలు. సెస్ ఫ్యాబ్రిగస్ అనే స్పెయిన్ ఫుట్బాలర్ దీనికి బ్రాండ్ అంబాసిడర్. 100% స్పోర్ట్స్ బోనస్ అండ్ లైవ్ క్యాసినో బోనస్, 12% క్రికెటింగ్ బోనస్ అండ్ లైవ్ క్యాసినో డైలీ, 1.2% స్పోర్ట్స్ అండ్ క్యాసినో రీబేట్ డైలీ, 24/7 సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ వెబ్సైట్ 100% సేఫ్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్. బెట్ విజా జాయిన్ అవ్వండి, లక్షల్లో గెలవండి. సైన్ అప్ బోనస్ 500 వస్తుంది. నా ప్రోమో కోడ్ యూస్ చేయండి గుణపం. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చినా క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. అరే ఈ చెట్టు బాగా ఎండిపోయింది, కొంచెం నీళ్ళేస్తా, లేకపోతే ఇది చచ్చిపోతుంది. ఎవరు నువ్వు? నేను ఒక దేవకన్యను. శాపం వల్ల భూలోకంలో ఒక ఎండి చెట్టులా మారాను. శాపమా? అవును. ఎవరైతే నా దీన పరిస్థితిని చూసి నా మీద నీళ్లు పోసి నన్ను కాపాడతారో అప్పుడే నాకు శాప విమోచనం కలుగుతుంది. నేనొక పెద్ద బేకార్ గాని, కానీ అనుకోకుండా అప్పుడప్పుడు మంచి పనులు కూడా జరుగుతాయి నా చేతిలో. నేను నీకు ఒక వరం ఇయ్యగలుగుతా. అది నీకు కావాలో వద్దో నువ్వే నిర్ణయించాలి. వరమా? అంటే పైసలు ఇస్తావా? కాదు, ఎదుటోళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటుర్రో అది నీకు తెలుస్తుంది. మనసులో మాట తెలుస్తుందా? అవును, ఆ ఒక్క వరమే నేను ఇయ్యగలుగుతా. కావాలంటే చెప్పు, ఇస్తా. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతా. కావాలి. అసలు ఎవడెవడు నా గురించి ఏమనుకుంటాడో నాకు తెలియాలి. తదాస్తు. అంటే ఇప్పుడు నాకు ఎదుటోళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుస్తుందన్నమాట. పోయి టెస్ట్ చేస్తా. అన్నా అట్టిపాళ్ళు ఎట్లా డజన్? 60 రూపాయలు. 50కి ఇస్తావా? సుల్లియకు. ఏ రాదన్నా, నాకే పడతలు పడదు. మా అక్కడిగాడు మనసులో సుల్లిజీగా అని చెప్పి బయట మాత్రం అన్నా అని మాట్లాడుతుండు. అరే లంజోడక, కొంటెకను లేకపోతే దెంగేయ్. కావాలా అన్నా? వద్దు. వరం బానే పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరిని టెస్ట్ చేద్దామబ్బా? ఎప్పుడు మయ్య నన్ను తిడుతూనే ఉంటాడు. అసలు మయ్య నా గురించి ఏమనుకుంటాడో పోయి తెలుసుకుంటా. అరే అత్తుబాడుకో, పొద్దుగాల్సోది ఎడ తిరుగుతున్నావు బే? జర్ర ఇట్లా బయటికి పోయిచ్చినా అంతే. ఎప్పుడు అవర తిరుగుడేనా, లేక పనిచేసే ఉద్దేశం ఏమైనా ఉందా? చేస్తా. అరే అత్తుగా, నువ్వు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే నీ ఫ్యూచర్ ఏమవుతుందో అని భయం వేస్తుందిరా. ఇప్పుడంటే నేను ఉన్నా కాబట్టి నడిచిపోతుంది. రేపు నేను పోయినాక నువ్వు ఎట్లా బతుకుతావో ఏమో. తుల్లిగా చేస్తాను, లైట్ తీసుకో. ఎప్పుడు బాగుపడుతావేమో. బాడుకోవు. బయట ఎంత స్ట్రిక్ట్ గా మాట్లాడినా లోపల మాత్రం నా గురించి మస్తు బాధపడుతున్నాడు మా అయ్య. సారీ నాన్న, నేను ఎప్పుడు తప్పుగానే అనుకున్నా. నువ్వేంటో నీ మనసులో ఏముందో ఇయాలే నాకు తెలిసింది. హలో. హాయ్ యాతు, బయటికి పోదాం, వస్తావా? వస్తా, పోదాం. సరే, గల్లీగడ వెయిట్ చెయ్యి, నేను రెడీ అయ్యి వస్తా. దా బండెక్కు. మొడ్డగానికి మొడ్డ ఆగుతలేనట్టుంది. ఈమెంది నన్ను మొడ్డగాడంటుంది? ఎక్కుతా. ఆగు, అసలు ఎడికి పోతుందో చెప్పనల్లే. షాపింగ్ కి తీసుకుపోయి నీ గుద్ద దింగుతా అని ముందే చెప్తే బాగుండదు కదా. అది చిన్న పనుంది, తోడుగా వస్తావేమోనని పిలిచిన. అమ్మ దొంగ ముండా, నా గుద్దనే దింగుదామని చూస్తున్నావు. ఇప్పుడు పోవడం చాలా అర్జెంటా? అంత అర్జెంట్ ఏం కాదు. అయితే బస్ లో పో. ఈ సుల్లిగాడేంది బస్ లో పోమంటుండు? అంటే బస్ పాస్ లేదు, ఎలా వెళ్ళాలి? బస్ పాస్ లేదా? సర్లే, మనకు రిటర్న్ రానికి ఎంత టైం పడుతుంది? షాపింగ్ లా నీ గుద్ద దింగాలంటే కనీసం 4-5 గంటలు పడుతుంది. దెంగుతావు. ఎక్కువ టైం ఏం పట్టదులే. నువ్వు బండెక్కే నీ సంగతి ఏంటో తెలుస్తా. అతుగా, నేను కొన్ని ఐటమ్స్ కొనాలనుకుంటున్నా. నీకేం అవసరం ఉందో అవి కొను. నీలాంటి బకరాగడ తగలడం ఇదే ఫస్ట్ టైం. పాత బాయ్ ఫ్రెండ్ లైనా కొంచెం కంజూజాలు ఉండే, నువ్వు మాత్రం చూతగానే వెళ్ళినావు. మేడం బిల్ ఎంతైంది? 7500. ఓకే అతుగా, 7500 అంట, ఇచ్చేయి. మీ అయ్య ఇచ్చి పంపిండా అయ్యనికే? ఏంద్రా అతుగా అట్లా అంటున్నావు? నా తాన పైసలు లేవు. పైసలు లేవా? అదేంది? ఐటెంలు కొంటా అంటే కొనుమన్నావు కదా. అవు కొనుమన్నా, కానీ కొనిపిస్తా అని అనలే. అరే అతుగా, నా ఇజ్జత్ తీయకరా ప్లీజ్ రా, బిల్ కట్టరా. మేడం బిల్. వస్తే దొంగముండా, నువ్వు నాతో ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు. ఖాళీ నా గుద్ద దెంగనికనే నాతో తిరుగుతున్నావు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయిందే. నన్ను ఒక బకరగాన్ని అనుకుంటున్నావు. నా మనసులో ఏముందో నీకెట్లా తెలుస్తుంది? బికాస్ ఐఎమ్ అంతర్యామి. గుద్ద మూసుకొని బిల్లు కట్టు, లేకపోతే బొంగుల గుడు. నాకైతే ఏం సంబంధం లేదు, నేను దెంగేస్తున్నా. బాయ్. ఇట్లా మొడ్డ కొడిపినవేంద్రా ఆతుగా? ఆతుగంతో పెట్టుకుంటే ఇట్లనే మొడ్డ కొడుస్తారు మరి. ఇంక నిజంగానే మనసులో ఉన్న మాట తెలుస్తుంది.
నా గురించి నా దోస్తులు ఏమనుకుంటారో తెలుసుకుంటా. అరే అతుగా నా పైసలు ఇస్తాను కదరా, ఎప్పుడు ఇస్తావు సుల్లిగా? ఇస్తారా? ఎందుకంత తొందర? ఏడవారిపోతున్నా? అరే అతుగా నువ్వు ఇవ్వకపోయినా పర్లే కానీ నేను ఇట్లనే కాదని ఎడిపిస్తుంటా. ఈ అవలగాడు మంచోడే వెళ్ళిండు, మరి కొట్టుగాడు పిత్తిగాడు ఏమనుకుంటారో నా గురించి. అలే అతుగా నీ తన పైసలు లేకపోతే నన్ను అడగొచ్చు కదలా, నేను ఇచ్చుండే కదా. పిత్తుగాడి గిట్లా మంచోడే వెళ్ళిండు, కొట్టుగాడివి మంచోడే ఉంటాడు. అయినా అసలు దోస్తులను టెస్ట్ చేయడం ఎందుకో కరెక్ట్ అనిపిస్తలే. అరే ఆపేష్, నేను చెప్పిన బిజినెస్ లా ఇన్వెస్ట్మెంట్ చేయరా, నీకు మస్తు లాభాలు వస్తాయి. ప్లాన్ బానే ఉంది కానీ కొంచెం రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ కాదరా, నువ్వు ఇన్వెస్ట్ చేయగానే మొత్తం లాస్ అయిందని నీ పైసలు మొత్తం దెంగిపోతా, నప్పులు తీర్చుకుంటా. బిజినెస్ అన్నాక కొంచెం రిస్క్ ఉంటదిరా భయ్, అట్లా భయపడద్దు. నాన్న ఈ అంకుల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. మధ్యలో ఈ మొడగాడిని పుల్ల పెడుతుండు. ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు బేటా, చేస్తే మనకే లాభాలు వస్తాయి. లాభాలు కాదు, ఈ మొడ్డగాడు బిజినెస్ అని చెప్పి మన పైసలు మొత్తం దెంగిపోవాలని చూస్తుండు. దెంగిపోయిన అప్పులు కట్టుకోవాలని చూస్తుండు. ఈ సుల్లిగానికి నా మనసులో మాట ఎట్టా తెలిసిందబ్బా, నాకు అన్ని తెలుస్తారా అంకుల్ గా. అరే బాడుకో, నిజం చెప్పురా, బిజినెస్ చేద్దామని చూసినావా నా గుద్ద దెంగదామని చూసినావా? అంటే అది తడబడుతున్నావు అంటే పక్కన గుద్దనే దెంగలని చూసినావు. బాడుకో నా గుద్ద దెంగలని చూస్తావు. అరే అతుగా మీ అయ్యని కాపాడినందుకు థ్యాంక్స్ రా, అది నా కర్తవ్యం నాన్నా. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కూడా ఎదుటోళ్ళ మనసులో ఉన్న మాట మీ గిట్ల తెలిస్తే ఫస్ట్ ఎవరిని టెస్ట్ చేస్తారో కమెంట్ బాక్స్ లో రాయండి. ఫ్రెండ్స్, హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తా.